హాయ్ అండి, వెల్కమ్ టు తేజాస్ క్లౌడ్ కిచెన్. ఎలా ఉన్నారండి? ఇవాళ నేను మీకు సజ్జ రోటీని తయారు చేసి చూపిస్తానండి. ఈ సజ్జల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండోయ్. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారి కోసం ఇవి చాలా ఉపయోగపడతాయండి. ఇక్కడ నేనైతే ముందుగా 2 కప్పుల సజ్జ పిండిని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకే ఒక 1/2 కప్పును గోధుమ పిండి తీసుకుంటున్నానండి. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ వాము, 1 స్పూన్ తెల్ల నువ్వులండి, అలాగే 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ పెరుగు. ఇప్పుడు ఇందులో పేస్ట్ కోసం అండి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్, ఒక 3 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఇలా వేస్తే. ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్న మెంతెం కూరను కూడా కలుపుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన ముద్దను ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. సజ్జ పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక 10 మినిట్స్ చాలండి. ఇప్పుడు ఈ పిండిని మనం చిన్న చిన్న బౌల్స్ లాగా తీసేసుకొని రోటీల్లాగా ప్రెస్ చేసుకోవాలండి. ఈ విధంగా పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి సజ్జ పిండి. ఈ విధంగా చేస్తూ కొద్దిగా చూసి జాగ్రత్తగా నెమ్మదిగా మనం ఇలా తిప్పుతూ చేసుకోవాలండి రోటీని. ఒకే వైపు చేస్తే రోటీ అనేది బ్రేక్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా పిండి వేస్తూ అలా తిప్పుతూ చేసుకోవాలండి రోటీని. ఈ విధంగా చేయాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసేసి రోటీని వేసేయాలండి. ఈ రోటీని ఇలా తిప్పుతూ మనం కాల్చాలన్నమాట అండి. ఇలా ఆయిల్ అప్లై చేస్తూ, మీకు ఆయిల్ వద్దనుకుంటే బటర్ యూజ్ చేయొచ్చండి, చాలా బాగుంటుంది. వేడి సజ్జ రోటీ రెడీ అండి. దీన్ని రైతాతో కానీ ఏ కర్రీతో అయినా కానీ ట్రై చేయండి. ప్లీజ్ like and subscribe our channel.